సత్యతీర్థము అని ఇప్పటికీ ఉడిపి క్షేత్రంలో ఉంటుంది తీర్థం, అందులో కడిగారు. ఇప్పటికీ ఆ తీర్థానికి వెళ్ళాలంటే ఉదయం చెంబు పట్టుకుని ఉత్తరీయం కప్పుకొని పంచె కట్టుకుని స్నానానికి వెడితేనే ఒక్కొక్కళ్ళని చూస్తూ పంపిస్తారు, అందులో స్నానం చేయొచ్చు. ఆ తీర్థం సత్యతీర్థం అంటారు. దాన్నే ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు మధ్వాచార్యుల వారు. అందుకే ఇప్పటికీ ఉడిపి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్ని దేవాలయాల్లో లాగా ధ్రువమూర్తి ఎప్పుడూ ఒక్కలా ఉండడు. ఉదయం అర్చన చేయడానికి కూర్చున్న పీఠాధిపతులు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే కృష్ణుడు ఏ రూపంలో కనిపిస్తాడో ఆ రూపంలో అలంకారం ఆ రోజు. అందుకే ఆలస్యం అవుతూ ఉంటుంది కూడా అలంకారం. 365 రోజులు 365 అలంకారాలు పొందుతాడు. కిటికీలోంచి మాత్రమే దర్శనం, లోపలికి వెళ్ళి దర్శనం ఉండదు. అందుకే ఉడిపి. సరే, ఇప్పుడు నేను ఆ ఉడిపి క్షేత్రం గురించి చెప్తూ పెడితే ఉపన్యాసం ఇంకో పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ముగ్ధమోహన స్వరూపంతో ఉంటాడు, అందరినీ